భారతదేశంలో ప్రతి ఒక్కరికి హక్కులు వచ్చాయంటే అది బిఆర్ అంబేద్కర్ వల్లే అవుతుందని మంత్రి సీతక్క అన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ప్రధాని అయ్యారని ఆమె అన్నారు. ఎస్టీ ఎస్సీలకు కూడా అంబేద్కర్పై బురద జల్లే దురాంకారాలు ఉండడం అంటే అది సిగ్గుచేటన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుట్టి ఈ భారతదేశంలో అణగారిన వర్గాలకు హక్కులు, విధులు, అధికారాలు కల్పించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని సీతక్క కొనియాడారు. నవంబర్ 26వ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ మంగపేట మండలంలో ఆవిష్కరించబడుతుందని, మనమందరం సంతోషంగా వెళ్లి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించాలని, దీనికి అందరూ ఆహ్వానితులనని, అందరూ రావాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో శెట్టిపల్లి వెంకటేశ్వర్లు, ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు. మరి ఎస్సీ ఎస్టీలలో కూడా ఇలాంటి దురహంకారులు ఉండడము నిజంగా బాధాకరం. కాబట్టి భారతీయులందరికీ కూడా అత్యంత గౌరవనీయులైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఈరోజు మనందరికీ హక్కులు కల్పించినటువంటి మహనీయుడు. ఆయన చేతితో రాస్తే ఆ రోజు మరి మొదటి ప్రధానిగా నెహ్రూ గారు ఈ రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తులు. ఆ రోజు ఆ గవర్నమెంట్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రధానమంత్రిగా ఉంటూ అంబేద్కర్ గారి చేత వారు రచించినటువంటి రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చి గవర్నమెంటు పార్లమెంట్లో ఆమోదింపజేసింది. ఇవాళ దాని మీద కూడా కుట్రలు, కుతంత్రాలు, రాజ్యాంగాన్ని మార్చాలని ఒకరు, అంబేద్కర్ బొమ్మలు వద్దని ఒకరు, లేకుంటే ఇంకో నెహ్రూ